హలో అందరికీ. ఈ వీడియోలో మనము బెంగళూరుకి దగ్గర చిక్బల్లాపూర్లో ఉన్న ఇషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము. ఇది మనకి బెంగళూరు నుంచి 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదే మనకి ఎయిర్పోర్ట్ నుంచి అయితే 55 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడే ఇషా ఫౌండేషన్కి రీచ్ అయ్యాము. స్టార్టింగ్లోని చాలా బాగుంది ప్లేస్. అండ్ ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు, ఒక్క పార్కింగ్కి మాత్రమే మన దగ్గర తీసుకుంటున్నారు. కార్కి అయితే 50 రూపీస్ అండ్ బైక్కి 20 రూపీస్, అంతకు మించి రిమైనింగ్ అంతా ఫ్రీనే. ఇక్కడ ఈ కనిపిస్తున్నది శివుడి త్రిశూలం, ఎంత పెద్దగా ఉందో చూడండి. అండ్ చుట్టూ 4 రథచక్రాలు అయితే ఉన్నాయి. అవి రాయితో చేసినవి, చాలా బరువు ఉంటాయంట. ఇలా తిప్పితే మంచి జరుగుతుందని ఇక్కడ నమ్మకం, అందుకే మా వాళ్ళు తిప్పుతున్నారు. అవి అయితే చాలా బరువు ఉన్నాయి, పాపం కష్టపడుతున్నారు తిప్పడానికి. ఇక్కడ నుంచి చాలా దూరంగా ఆదియోగి స్టాచ్యూ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి లింగేశ్వర టెంపుల్. లోపల పెద్ద త్రిశూలం పెట్టి ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్నారు, ఒకప్పటి కాలంలో ఒక సాధువు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేస్తుంటే ఆయనకి రక్షణగా ఇక్కడ ఒక పాము ఉందంట. ఆ పామునే ఇక్కడ నాగసర్పం అని పిలుస్తారంట. దీని ముందలే నాగమండపం ఉంది, ఇది కూడా చూద్దాము. ఈ నాగసర్పము శివుడికి చాలా ఇష్టమైందని మన అందరికీ తెలుసు. ఇక్కడ దండం పెట్టుకుని ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము. ఈ దారిలో నడుస్తూ వెళ్తుంటే ఒక్కో అడుగులోనూ ఒక్కో ప్రశాంతతగా అనిపిస్తుంది. అంత బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ నేచర్కి. మార్నింగ్ 6 AM నుంచి అలౌ చేస్తారనమాట ఇక్కడికి. ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది. ఇది మొత్తం 112 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆదియోగి స్టాచ్యూ. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఆదియోగి స్టాచ్యూ అంటారు ఇక్కడిది. ఆదియోగి అంటే మొదటి యోగి. యోగాన్ని ప్రపంచానికి తెలియజేసిన శివుడి మొదటి యోగి అని చెబుతుంటారు. ఇది మొత్తం స్టీల్తో కట్టారంట. అంతా కలిపి 112 ఫీట్ హైట్లో ఉంటుంది. సేమ్ ఇలానే కోయంబత్తూర్లో కూడా ఉంటుంది. ఇది వచ్చేసి January 15, 2023లో ఓపెన్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం కొండలతో. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల మేము మంచిగా ఎంతో బాగుంది చూడటానికి ఇక్కడ. అసలు ఇంత పెద్ద స్టాచ్యూని ఎలా కట్టారని చెప్పి నేను స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాను. అసలు ఆ డిజైన్ కానీ అసలు ఎలా కట్టారో ఏమో కానీ. అండ్ ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి అంతా త్రిశూలాలతో ఫెన్సింగ్ చేస్తున్నారు చూడండి. ఇవి వచ్చేసి నేను ప్లాస్టిక్ అనుకున్నాను, లేదు చాలా గట్టిగా అయితే ఉన్నాయి. మా పేరెంట్స్ని ఫస్ట్ టైం ఈ స్టాచ్యూని చూసి షాక్ అయ్యారు. ఇంత దగ్గర నుంచి చూసి ప్రతి చిన్నదానిని కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు ఎలా కట్టారా ఇంత పెద్ద స్టాచ్యూని అని. నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రండి, చాలా బాగుంటుంది ఈ టైంలో. ఇక్కడ క్లైమేట్ కానీ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కూడా. అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉండరు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుంది మనం అన్నీ చూసుకోవడానికి. ఇండియాలో ఎన్నో ప్లేసెస్ చూసారనమాట. కోయంబత్తూర్ తర్వాత ఇంకొక ఆదియోగి స్టాచ్యూ పెట్టడానికి ఎక్కడా కూడా ప్లేస్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. మొత్తం చూసిన తర్వాత ఈ చిక్బల్లాపూర్ దగ్గర ఈ ఏరియా మొత్తం చాలా బాగుంది, చుట్టూ కొండల మధ్యలోని. మొత్తం ఇక్కడ 200 ఎకర్స్లో ఇది బిల్డ్ చేశారనమాట. ఇది లాస్ట్ January 15, 2023లో స్టార్ట్ చేశారు ఇక్కడ. ఈ స్టాచ్యూకి లెఫ్ట్లో చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడైతే ఏమీ ఓపెన్ చేయలేదు. నా మాట విని మీరు కూడా ఒక టైం చూసుకొని ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా కూడా. మనకు డైలీ ఆ వర్క్ స్ట్రెస్లో అన్నీ మిస్ అయ్యి ఇక్కడికి వస్తే హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మనకి రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఏంటో అసలు నాకు ఈ ప్లేస్ పిచ్చగా నచ్చేసింది. ఇక్కడే ఉండిపోవాలి అంతేలా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. వీడియోలో చూసిన దానికంటే డైరెక్ట్గా చూస్తేనే నాకు ఎంతో బాగా నచ్చింది ఈ వ్యూ అంతా. ఇక్కడ వీక్లో ఒక ఫ్రైడే తప్ప రిమైనింగ్ అన్ని డేస్లో ఓపెన్ చేస్తారనమాట ఇది ఆదియోగి స్టాచ్యూని. ఎర్లీ మార్నింగ్ 6 AM నుంచి నైట్ 8:30 వరకు ఉంటుంది. ఇక్కడే యోగా సెంటర్ కూడా ఉంది, హ్యాపీగా యోగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ యోగా కూడా చేస్తున్నారు. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే వెళ్ళలేదు. ఎర్లీ మార్నింగ్ వచ్చినా సరే నైట్ వరకు ఉంది. లేజర్ షో కూడా చూసి వెళ్ళండి, సూపర్గా ఉంటుంది లేజర్ షో అయితే. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఆ లేజర్ షో కూడా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.
over 15,000 years ago.